హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజున మనం వచ్చేసరికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ తోటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి చూడండి, మెయిన్ థింగ్స్ వచ్చేసరికి ఏంటి అంటే అందరూ కూడా చూస్తూ ఉంటారు ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి, జనరల్కి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలకు సంబంధించి. సో దానికి సంబంధించి మనం వచ్చేసరికి ఈ రోజున ఒక మెయిన్ థింగ్ గురించి డిస్కస్ చేయనున్నాం. సో ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, సో దానికి సంబంధించి చూస్తే మనకి ఈ రోజున మనకి వచ్చేసరికి మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించినటువంటి ఒక జనరల్ గురించి డిస్కస్ చేయనున్నాం. సో ఆ యొక్క జనరల్కి సంబంధించినటువంటి అంశాలు అండ్ మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క థింగ్స్కి సంబంధించినటువంటి అంశాలు, సో వీటన్నిటి గురించి కూడా చూడబోతున్నాం. సో మెయిన్గా తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండ్ ఎకనామీస్ గురించి కూడా చూడబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి టాప్ అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేయనున్నాం. సో మెయిన్గా చూడండి, ఈ రోజు వచ్చేసరికి ఈ యొక్క లైవ్ క్లాస్ ద్వారా మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ని అందించనుంది. సో మీ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. సో ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ అనేది మనకి ఈ రోజున ఒక న్యూ కాన్సెప్ట్ తోటి, ఒక న్యూ థింగ్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో అది ఏంటి అంటే మనకి తీసుకుంటే టాప్ అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి చెప్తాం. సో దానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ థింగ్స్ నుంచి సో డిస్కస్ చేయనున్నాం. సో వన్ బై వన్ మనం చూద్దాం. సో కాంపిటేటివ్ పరంగా తీసుకుంటే మనకి ఏవి ఈ యొక్క అంశాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఏ ఒక్క అంశాలు మనకి ఎక్కువ శాతం అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇటువంటి ప్రతి ఒక్క దాని గురించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క అబ్రివేషన్ గురించి అండ్ ఆ అబ్రివేషన్కి సంబంధించి టోటల్గా ఆ యొక్క టాపిక్ గురించి కూడా మనం సో వాట్ ఈజ్ వాట్ అనే దాని గురించి సో క్లియర్ కట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ రోజున ఈ యొక్క లైవ్ వీడియోలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్ బై వన్ మనం గేదర్ చేసాం. సో దానికి సంబంధించి చూస్తే మనకి మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పి చెప్తాం. సో మెయిన్గా చూడండి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కొన్ని మెయిన్గా చూడండి మనకి ఒక సంస్థలకు సంబంధించి లైక్ యూనివర్సిటీస్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఒక కంపెనీకి సంబంధించి కావచ్చు. ఇటీవల కాలంలో కూడా మనం కరెంట్ అఫైర్స్లో తీసుకుంటే ఒక న్యూ ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి ఒక టాపిక్స్ గురించి సో డిఫరెంట్ అనేది మనం గ్యాదర్ చేయడం అయితే జరిగింది. సో అలా మనకి ఆ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్కి సంబంధించి సో ఆ యొక్క అబ్రివేషన్స్ ఏమున్నాయి, సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేయనున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు వచ్చేసరికి మనకి యొక్క ఇంపార్టెంట్ అబ్రివేషన్స్కి సంబంధించి, టాప్ అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్ గురించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క అప్డేట్స్కి సంబంధించినటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయనున్నాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అబ్రివేషన్స్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అండ్ దీంట్లో వచ్చేటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండి. సో దానికి సంబంధించి వన్ బై వన్ మనం డిస్కస్ చేయనున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు ఉన్నటువంటి యొక్క ఫస్ట్ అబ్రివేషన్ ఏంటి అంటే చూడండి, మన యొక్క టాపిక్లో దాని గురించి డిస్కస్ చేయనున్నాం. సో ఇంపార్టెంట్ అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అనేది మనకి ఈ రోజున మీ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజు ఉన్నటువంటి మొట్టమొదటి అబ్రివేషన్కి సంబంధించి చూడండి, ఐఏఎస్. సో ఇండియన్స్ మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్కి సంబంధించి చూడండి, మెయిన్గా చూడండి మనకి ఈ యొక్క ఐఏఎస్ అంటే ఏంటి. సో ఈ యొక్క ఐఏఎస్కి సంబంధించినటువంటి మనకి ఫుల్ అబ్రివేషన్ ఏంటి అని చెప్పి సో దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి మనకి అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గమనించండి, మనకి ఈ యొక్క ఫుల్ అబ్రివేషన్స్కి సంబంధించి సో ఈ యొక్క ఫుల్ ఫామ్స్ అని కూడా అంటారు. సో ఆ యొక్క నేమ్స్కి సంబంధించినటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి మనకి యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిఫరెంట్ సంస్థలకు సంబంధించి అండ్ నేషన్స్కి సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే యుఎస్సి అని చెప్పి చెప్తాం. సో మనకి సారీ యుఎన్ఓ అని చెప్పి చెప్తాం. సో దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు. సో అటువంటి అబ్రివేషన్స్కి సంబంధించి చూస్తే ఈ రోజున మనం కొన్ని ఇంపార్టెంట్ హెడ్లైన్స్కి సంబంధించి అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్స్కి సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేయనా. సో మెయిన్గా చూడండి మనకి ఈ రోజున వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఐఏఎస్. సో ఈ యొక్క ఐఏఎస్ సో మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి మోస్ట్ పవర్ఫుల్ వర్డ్కి సంబంధించినటువంటి ఒక అబ్రివేషన్ ఏంటి. సో ఆప్షన్స్ చూడండి మనకి, ఆప్షన్ ఏ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అండ్ ఆప్షన్ బి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండ్ ఆప్షన్ సి ఇండియన్ ఎయిర్ సర్వీస్ అండ్ ఆప్షన్ డి ఇండియన్ ఆర్మీ సర్వీస్. జస్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అండ్ మెయిన్గా చూడండి మనకి ఈ యొక్క థింగ్స్కి సంబంధించి సో చూద్దాం ఫస్ట్ మనకి ఏమవుతుంది. సో ఐఏఎస్ అంటే ఏంటి, సో దాని యొక్క అబ్రివేషన్ ఏమవుతుంది అని చెప్పి గెస్ చేయండి.
డూ ఇట్ గైస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌లో మనకి ఎలా డిఫరెంట్ థింగ్స్ అనేవి యూజ్‌ఫుల్‌గా ఉంటాయో, సో ఆ విధంగానే మనకి ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ఇంపార్టెంట్ థింగ్స్‌కి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అబ్రివేషన్‌కి సంబంధించి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐఏఎస్. సో ఈ యొక్క ఐఏఎస్‌కి సంబంధించినటువంటి అబ్రివేషన్‌కి సంబంధించి చూడండి. సో ఫస్ట్ వచ్చేటువంటిది ఏంటి? సో జస్ట్ డూ ఇట్ గైస్. సో ఏంటి మనకి ఐఏఎస్. సో ఐఏఎస్ అంటే మనకి ఉన్నటువంటి మెయిన్ థింగ్. సో దాని గురించి చూడండి. సో ఐఏఎస్ అన్నాం. సో ఈ యొక్క ఐఏఎస్‌కి సంబంధించి క్లియర్ కట్‌గా చూస్తే మనకి యొక్క అబ్రివేషన్ ఏంటి? సో ఫుల్ అబ్రివేషన్ ఏంటి అంటే మనకి చూడండి, మనకి మెయిన్‌గా చూస్తే ఏంటి మనకి యొక్క ఐఏఎస్‌కి సంబంధించి ఫుల్ అబ్రివేషన్ అంటే ఏంటి? ఓకే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. యెస్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది మనకి యొక్క ఫుల్ ఫామ్ అని చెప్పొచ్చు. సో ఐఏఎస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి యొక్క యూపీఎస్‌సి అని చెప్తాం. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఐఏఎస్ అని చెప్తాం. భారత ప్రభుత్వం యొక్క ప్రీమియర్ పరిపాలన అని చెప్తామండి. పౌర సేవ. చూడండి, ప్రతి పౌరుని యొక్క బాధ్యత అంటాం కదా. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కి సంబంధించి చూస్తే భారత ప్రభుత్వం యొక్క ప్రీమియర్ పరిపాలన అని చెప్తాం. పౌర సేవ. ఐఏఎస్ అధికారులు అనేవారు మనకి ఎక్కడి నుంచి నియమితులవుతారంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పొజిషన్ అనేది కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో రాష్ట్రాలు మనకి మెయిన్‌గా తీసుకుంటే రాష్ట్రాలు, పబ్లిక్ రంగ సంస్థల్లో పట్టున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి స్థానాల్లో ఉన్నవారు. సో మెయిన్‌గా చూడండి. సో బేసిక్‌గా చూస్తే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో మనకి మెయిన్‌గా తీసుకుంటే ఒక జిల్లా మొత్తానికి, ఒక డిస్ట్రిక్ట్‌కి కూడా ఒక ఐఏఎస్ అనే అధికారి వారు ఉంటారు. సో వారి యొక్క విధి ఏంటి అంటే, సో టోటల్‌గా ఆ యొక్క జరిగేటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి, సో ఆ యొక్క డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి పరిపాలన పరమైనటువంటి ప్రతి ఒక్క థింగ్‌కి సంబంధించి వారే దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సో చూడండి, మనకి ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎలా ఉంటారో, సో సీఎంస్ ఎలా ఉంటారో, సో అలానే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూస్తే ఐఏఎస్ అనేవారు ఉంటారు. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరొచ్చేసరికి, సో చూడండి, మనకి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్‌కి సంబంధించి చూస్తే ఈ యొక్క ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఆప్షన్ బి అనేది మనకి ఈ యొక్క ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. సో చూడండి గాయ్స్, మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తాం. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ యొక్క ఇంపార్టెంట్. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకి ఒక యూపీఎస్‌సి సర్వీస్ అని చెప్తాం. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. టోటల్‌గా 23 మనకి టోటల్‌గా తీసుకుంటే 23 వేకెన్సీస్, 23 పోస్టులు అనేవి, 23 సర్వీసెస్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో వాటిలో తీసుకుంటే మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్వీస్ అని చెప్తాం. దట్స్ ద వన్ ఈజ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ని ఐఏఎస్ అని చెప్తాం. మెయిన్‌గా చూడండి, మనకి ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కి సంబంధించి బిఫోర్ కూడా మనకి ఈ యొక్క యూపీఎస్‌సి పరంగా, కాంపిటేటివ్ పరంలో మనకి క్వెషన్స్ అనేది అడగడం అనేది జరిగింది. సో మెయిన్‌గా అబ్జర్వ్ చేయండి, మనకి ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ దీన్నే ఐఏఎస్ అని చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఫస్ట్ క్వెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అని చెప్తాం. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఆప్షన్ ఏ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్తాం. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆప్షన్ ఏ అనేది మనకి, ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి వచ్చేసరికి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఆప్షన్‌కి సంబంధించి, ఐఏఎస్‌కి సంబంధించి. సో నెక్స్ట్ వన్ ఎఫ్ఐఆర్. సో చూడండి, మనకి ఎఫ్ఐఆర్ అని చెప్తాం. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అండి. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించి ఏదైతే వస్తుందో,
సో ఆ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా మనకి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క ఎఫ్ఐఆర్. సో ఈ యొక్క ఎఫ్ఐఆర్ని మనం ఏమి చెప్తాం. సో ఎఫ్ఐఆర్ అంటారు. సో చూడండి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించి ముఖ్యంగా చూడండి మనకి ఎక్కడికైనా సరే మనం ఒక రక్షణ రంగం అని చెప్తాం. సో రక్షణ వ్యవస్థలోకి వెళ్తే సో అక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ మనం ఏదైనటువంటి ఒక కంప్లైంట్ అనేది ఇచ్చిన సమయంలో వారు మనల్ని అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేశారా లేదా. సో ఎఫ్ఐఆర్ అంటే మనకి అంత ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తాం. సో అటువంటి యొక్క ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్ అంటే మనకు ఉన్నటువంటి అబ్రివేషన్ ఏంటి. సో మెయిన్గా చూడండి మనకి ఈ యొక్క ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆప్షన్స్. సో ఆప్షన్ ఏ వచ్చేసరికి ఏంటంటే ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రివ్యూ అండ్ ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో చూడండి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి అండ్ జస్ట్ ట్రై ఇట్. సో ఏముంది అండ్ మెయిన్గా చూడండి జస్ట్ ఒకసారి ట్రై చేయండి, మిస్టేక్ అయినా నో ప్రాబ్లం అండి. సో మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్ యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తాం. సో ఈ యొక్క ఎఫ్ఐఆర్కి సంబంధించి చూస్తే సో అటువంటి యొక్క ఎఫ్ఐఆర్ అంటే ఏంటి. సో చూడండి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి ఒక ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రివ్యూ, ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని జస్ట్ గెస్ట్ చేయండి మనకి సో ఆన్సర్ ఏంటి. సో ఏమై ఉంటుంది మనకి యొక్క ఆన్సర్ అనేది. సో జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. సో చూడండి ఎఫ్ఐఆర్. ఎస్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఆప్షన్ డి. ఎస్ అండి, వెరీ గుడ్, గ్రాండ్ సక్సెస్ ఆప్షన్ డి. ఎస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది మనకి ఎఫ్ఐఆర్ అని చెప్తాం. సో చూడండి మనకి యొక్క రిపోర్ట్స్కి సంబంధించి కూడా మనకి ఎక్కువ శాతం అనేది బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. కాంపిటేటివ్ పరంగా యొక్క అబ్రివేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటికి తీసుకుంటే మనకి ఈ రోజున వచ్చేసరికి ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్తాం. సో ఈ యొక్క ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ మెయిన్గా దీని యొక్క మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి మనకి దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి మొదటి సమాచార నివేదిక అంటారు. తెలుగులో వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కదా. సో మొదటి సమాచార నివేదిక అంటే మెయిన్గా తీసుకుంటే బంగ్లాదేశ్ అండ్ భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి పోలీసులు అనేవారు మనకి విచారణకైనటువంటి అర్హమైనటువంటి నేరాన్ని గురించి ఎవరైనా సరే ఏదైనా ఒక సమాచారాన్ని గ్యాదర్ చేయాలి లేదా దాన్ని రాతపూర్వకంగా రాయాలి అంటే ఒక డాక్యుమెంట్ లాగా మనకి ప్రిపేర్ చేయాలి అంటే అందుకోసం యూజ్ చేసేదే మనకి యొక్క ఎఫ్ఐఆర్. సో దీన్నే మనకి మొదటి సమాచార నివేదిక అంటాం. దాన్ని మనకి ఇంగ్లీష్లో తీసుకుంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. సో చూడండి దీనికి సంబంధించి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. సో ప్రతి ఒక్కటి కూడా చూడండి మనకి ఏపీఎస్సి పరంగా కావచ్చు మెయిన్ ఎందుకంటే ప్రతి ఒక్క జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అందువల్ల తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మొదటి సమాచార నివేదిక అని చెప్తాం. సో ఇది మనకి యొక్క ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకు వచ్చేసరికి చూడండి ఎన్ఆర్ఐ. సో ఎన్ఆర్ఐస్ అని చెప్తూ ఉంటారు. సో చూడండి ప్రతి ఒక్క టైంలో కూడా మన చాలా టైమ్స్ ఈ యొక్క ఎన్ఆర్ఐస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఎన్ఆర్ఐస్కి సంబంధించి బిట్స్ కూడా మనకి అడగడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి. సో ఎన్ఆర్ఐస్కి సంబంధించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి నాన్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి నేషనల్ రెసిడెంట్ ఇండియన్ అండ్ ఆప్షన్ సి న్యూ రెసిడెంట్ ఇండియన్ అండ్ ఆప్షన్ డి నాన్ రెసిడెంట్ ఇండియన్. సో జస్ట్ గెస్ చేయండి మనకి. సో ఎన్ఆర్ఐ అంటే ఏంటి. సో చూడండి ఈ యొక్క ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో మెయిన్గా చూడండి ఈ యొక్క ఎన్ఆర్ఐని ఏమంటాము అని ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో ఎన్ఆర్ఐ అంటే ఏంటి. సో ఆప్షన్స్ ఇచ్చాం మనకి. ఆప్షన్ ఏ నాన్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ రెసిడెంట్ ఇండియన్ అండ్ ఆప్షన్ సి న్యూ రెసిడెంట్ ఇండియన్ అండ్ ఆప్షన్ డి నాన్ రెసిడెంట్ ఇండియన్. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ట్రై ఇట్ గైస్.
ఎస్ క్విజ్ ఎడ్యుకేషన్స్ ఎస్ అండి. ఐ థింక్ ఎస్, వెరీ గుడ్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాన్ రెసిడెంట్ ఇండియన్. సో మనకి మెయిన్గా తీసుకుంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ మనం ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. వెరీ గుడ్ క్విజ్ ఎడ్యుకేషన్. సో ఎస్ అండి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అని చెప్పి చెప్తాం. వీరినే మనం ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. సో చూడండి, మనకి ముఖ్యంగా తీసుకుంటే దీనికి సంబంధించి చూస్తే సో మెయిన్గా చూడండి, మనకి యొక్క ఎన్ఆర్ఐస్ కి సంబంధించి ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ యొక్క చట్టం అనేది మనకి ఎప్పుడు చేశారు? సో ఈ యొక్క మనకి యొక్క యాక్ట్ అనేది మనకి తీసుకుంటే ఏ యొక్క మనకి ఎకనామిక్ ఇయర్ ప్రకారంగా తీసుకుంటే 182. సో 182 రోజుల కంటే తక్కువ రోజులు కానీ, లేదా మనకి 4 ఇయర్స్లో 365 డేస్ కంటే కూడా తక్కువ వ్యవధి, అంటే 60 రోజుల కంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వారు భారతదేశంలో నివసించి ఉండకపోతే అటువంటి వారిని ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. సో చూడండి, మనకి ఎవరైతే మన యొక్క పర్సన్స్, ఎవరైతే పీపుల్ ఉన్నారో ఆ యొక్క పర్సన్స్ అనేవారు మనకి భారతదేశంలో, మన యొక్క ఇండియాలో 60 డేస్, అంటే మోర్ దాన్ ది 60 డేస్ అనేది కానీ ఉండకపోతే అటువంటి వారందరినీ కూడా ఒక ఇయర్లో మనకి, సో టోటల్గా తీసుకుంటే 4 ఇయర్స్ టైంలో 60 డేస్ అనేది కూడా మన భారతదేశంలో కానీ ఆ యొక్క వ్యక్తి స్టే అనేది చేయకపోతే, సో అటువంటి వారిని ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని చెప్పి చెప్తాం. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అని చెప్పి చెప్పొచ్చు. సో ఎన్ఆర్ఐ అంటే ఏంటి అని చెప్పి ఒక చిన్న థింగ్కి సంబంధించి చూస్తే, సో 1 ఇయర్లో 182 డేస్ ఉండాలి. అండ్ అలా కాకుండా తీసుకుంటే 4 ఇయర్స్కి తీసుకుంటే 60 డేస్ కంటే తక్కువ కనుక ఉంటే వారినే ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అని, సో నాన్ రెసిడెంట్ ఇండియన్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి వారిని యొక్క ఎన్ఆర్ఐస్ అని చెప్పి చెప్తాం. సో ఇది మనకి యొక్క ఎన్ఆర్ఐస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి చూడండి, పాన్. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రజెంట్ ఒక మనకి యొక్క ఆధార్ ఎలా అయితే మనకి ఒక ఐడెంటిఫికేషన్ లాగా ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, సో అటువంటి విధంగానే మనం యొక్క పాన్ని కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్స్లో సో ప్రతి ఒక్క పర్సన్ కూడా మనకి వారి యొక్క ఐడెంటిటీగా ఈ యొక్క పాన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి పాన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. సో చూడండి, మనకి వచ్చేసరికి సో పాన్. సో పాన్ అంటే ఏంటి? మనకి ఆప్షన్స్ ఆర్ పర్మనెంట్ యాడ్ అండ్ నేమ్, అండ్ నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, అండ్ ఆప్షన్ సి ప్రైవేట్ అకౌంట్ నెంబర్, అండ్ ఆప్షన్ డి పర్మనెంట్ ఆధార్ నెంబర్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ అండి. సో జస్ట్ ట్రై ఇట్ గైస్. సో మనకి ఏంటి ఈ యొక్క పాన్ అంటే ఏంటి? సో చూడండి, మనకి యొక్క పాన్ అంటే ఏముంటుంది? సో ఇంపార్టెంట్ అండి పాన్కి సంబంధించి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అందరూ కూడా మనకి చూస్తే ఈ యొక్క పాన్కి సంబంధించి ప్రతి ఒక్క పర్సన్కి కూడా దీని పట్ల ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క పాన్ అంటే ఏంటి? సో వాట్ ఈజ్ మెంట్ బై పాన్? సో గ్రాండ్ సక్సెస్, వెరీ గుడ్ అండి. పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఎస్ వెరీ గుడ్. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి చెప్తాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ గ్రాండ్ సక్సెస్ గారు, వెరీ గుడ్. సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని మనం పాన్ అని చెప్పి చెప్తాం. సో ప్రెసెంట్ చూడండి, మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆధార్ ప్రూఫ్ అనేది ఎలా అయితే క్యారీ చేస్తున్నారు, అండ్ మెయిన్గా ఓటర్ కార్డ్ కావచ్చు. సో అటువంటి విధంగానే మనకి యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్, సో పాన్ కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఆప్షన్ బి పాన్ అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. సో ఆప్షన్ బి పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో ఈ యొక్క పాన్కి సంబంధించి మనకి మెయిన్గా బ్రీఫ్గా చూస్తే ఏంటి, సో ఏ విధంగా యూజ్ చేస్తామంటే, ఏ పాన్ అనేది మనకి ఏంటి అంటే ఏ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ ఈజ్ ఏ 10 క్యారెక్టర్ ఆల్ఫాబెటిక్ న్యూమర్ ఐడెంటిఫైర్ అని చెప్పి చెప్తాం. సో దేనికి మనకి అండ్ చూడండి, మనకి ఇది ఎక్కడ నుంచి ఇష్యూ చేయబడుతుందంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్తాం. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చూస్తే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేయబడేటువంటి ఒక కార్డ్ అండ్ ఒక పర్మనెంట్ అకౌంట్ నెంబరే మనకి పాన్ కార్డ్ అని చెప్పి చెప్తాం. సో ప్రతి ఒక్కరు ప్రెసెంట్ అయితే చాలా మంది ప్రతి ఒక్కరు కూడా మనకి ఒక పాన్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే దీన్ని మనకి ఒక ఐడెంటిటీ ప్రూఫ్గా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి పాన్ మనకి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి చెప్తాం. సో చూడండి గాయస్, జస్ట్ చిన్న టాపిక్కే కావచ్చు, ఈ యొక్క అబ్రివేషన్ అనేది మనకి చాలా చాలా చిన్న టాపిక్కే. బట్ ఏంటి అంటే మనకి ఒక అబ్రివేషన్స్కి సంబంధించి చాలా ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో వచ్చేసరికి మనకి యొక్క యూపీఎస్సికి సంబంధించి చూస్తే డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది రేకెత్తాయి. సో అటువంటి క్వశ్చన్స్కి సంబంధించి చూస్తే మనకి సో వాటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్కి సంబంధించి అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అబ్రివేషన్స్కి సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించి ఫుల్ నేమ్స్ ఏముంటాయి? అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఫుల్ ఫార్మ్స్ ఏంటి? సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపార్టెంట్. సో అందువల్లనే మనకి వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసి వీటిని మీ ముందు డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో జస్ట్ చిన్న టాపిక్ అని చెప్పి అయితే మనం వదిలేయడానికి అనేది పాసిబిలిటీ కాదు. లీవ్ చేయకండి. సో ఇంపార్టెంట్ టాపిక్. సో జస్ట్ లిజన్. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆర్‌బీఐ. సో ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది మనకి ఈ యొక్క ఆర్‌బీఐకి సంబంధించి ఇటీవల కాలంలో మనకి మెయిన్‌గా చూస్తే కరెంట్ అఫైర్స్‌లో చూడండి. ఎవ్రీ డే కూడా లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనకి ప్రతిరోజు కూడా మనకి యొక్క ఆర్‌బీఐ అనేది మనకి ఎవ్రీ టైమ్ మనకి ఒక కరెంట్ అఫైర్స్‌లో నిలవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి మరొకసారి ఈ యొక్క ఆర్‌బీఐకి సంబంధించి ఒక అబ్రివేషన్ అని చెప్పి చెప్తాం. సో వాట్ ఈస్ మెంట్ బై అబ్రివేషన్ ఆఫ్ ఆర్‌బీఐ? So RBI options are A, Reserve Bank of India, and option B, Reserve Board of India, and option D, C, Resident Bank of India, and option D, Resident Board of India. So what is meant by RBI? S and D Harsha Venkat Sai garu, option A, RBI and Reserve Bank of India. So very good. Yes, RBI అంటే ఏంటి అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్ అండి. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క అబ్రివేషన్స్ కి సంబంధించి ఏదైతే మనకి యొక్క అబ్రివేషన్స్ అనేది వస్తున్నాయో సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అబ్రివేషన్ కూడా మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ హెడ్లైన్స్ కి సంబంధించి కావచ్చు. అండ్ మెయిన్ గా తీసుకుంటే క్వశ్చన్స్ లో మనకు అడిగినటువంటి యొక్క యాక్రోనేమ్స్ అండ్ ముఖ్యంగా తీసుకుంటే యొక్క అబ్రివేషన్స్ అనేది అక్కడ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో అలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసినటువంటి ఒక అబ్రివేషన్స్ అండి. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క ఆర్బీఐ. సో ఫస్ట్ వచ్చేసరికి కాన్సెప్ట్ లోకి వచ్చేద్దాం. సో ఆర్బీఐ అంటే ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ అండి, వెరీ గుడ్ హర్ష వెంకట్ సాయి గారు. సో ఇది మనకి యొక్క ఆర్బీఐకి సంబంధించి. సో అసలు మనకి యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కూడా మనం చూద్దాం. సో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ మెయిన్ గా చూడండి బ్యాంకులకే బ్యాంకరు అని చెప్పి చెప్తాం ఆర్బీఐ. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం ఈ యొక్క ఆర్బీఐకి సంబంధించి డిఫరెంట్ ఇష్యూస్ గురించి. సో ఈ రోజున తీసుకుంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ భారతదేశపు కేంద్ర బ్యాంక్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క బ్యాంక్ ని మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1935 ఏప్రిల్ 1 మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం కింద దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా మనకి ఎప్పుడు ఈ యొక్క విషయం అనేది మనకి స్టార్ట్ చేయడం రైజ్ అయింది అంటే 1934 ప్రకారంగా దీన్ని మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మొట్టమొదటిసారిగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆర్బీఐ. చూడండి కరెంట్ అఫైర్స్ పరంగానే కాదు మనకి ఒక కాంపిటేటివ్ పరంగా కూడా ఈ యొక్క బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఆ కాలంలో మనకి ఎక్కడ ఉంది అంటే కోల్కతా అని చెప్పి చెప్తాం. సో తరువాత కాలంలో ముంబై అని చెప్పి చెప్తాం. సో ప్రారంభంలో తీసుకుంటే మనకి ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ అని తీసుకున్నాం. బట్ ఆఫ్టర్ 1949 దీన్ని మనకి జాతీయం చేయడం ద్వారా తీసుకుంటే దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక ప్రఖ్యాతి పొందినటువంటి బ్యాంక్ అండ్ బ్యాంకులకే బ్యాంకరు అని చెప్పి ఒక నానుడిని కూడా పొందింది అని చెప్పి ఇటీవల కాలంలో డిస్కస్ చేశాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆర్బీఐ అని చెప్పి చెప్తాం. సో దీన్ని మనకి 1935 ఏప్రిల్ 1 మనకి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఏ యొక్క చట్టం ఆధారంగా అంటే 1934 చట్టం ఆధారంగా దీనిని మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ముఖ్యంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి యూపీఏ. సో వాట్ ఈస్ మెంట్ బై యూపీఏ? సో చూడండి మనకి యూపీఏ అంటే ఏంటి? సో ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో దీని గురించి వాట్ ఈస్ మెంట్ బై యూపీఏ అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఆప్షన్ ఏ యునైటెడ్ పార్టీ అలయన్స్, అండ్ ఆప్షన్ బి యునైటెడ్ ప్రోగ్రెస్ అథారిటీ, అండ్ ఆప్షన్ సి యూనివర్సల్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అండ్ ఆప్షన్ డి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో చూడండి టోటల్ గా 4 ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి యూపీఏ. సో వాట్ ఈస్ మెంట్ బై యూపీఏ? సో యూపీఏ అంటే ఏంటి? మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క యూపీఏకి సంబంధించి చూస్తే మనకి యొక్క
ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్తాం. సో యునైటెడ్ పార్టీ అలయన్స్ అండ్ యునైటెడ్ ప్రోగ్రెస్ అథారిటీ అని చెప్పి చెప్తాం. సో యూనివర్సల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి యొక్క యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కి సంబంధించి చూస్తే మనకి యొక్క యూపీఏ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో జస్ట్ గెస్ చేయండి, మనకి ఏంటి, మనకి యొక్క విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? సో యూపీఏ యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి? గ్రాండ్ సక్సెస్, వెరీ గుడ్ అండి. ఆప్షన్ డి, ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ 4 మనకి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. హర్ష వెంకట్ సాయి గారు ఆప్షన్ సి అండి. సారీ అండి, ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అండి. సో ఆప్షన్ సి అనేది మనకి యూనివర్సల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేది మనకి యూపీఏ కాదు. సో ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అండి. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో సీత గారు ఆప్షన్ డి అండి. ఎస్ అండి, వెరీ గుడ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో దాన్నే మనం ఈ యొక్క యూపీఏ అని చెప్పి చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి చెప్పవచ్చు. సో కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకుంటే కూడా మనకి ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా చెప్పుకుంటాం. ఏంటి అంటే మనకి ఈ యొక్క యూపీఏకి సంబంధించి. సో అసలు మనకి యొక్క యూపీఏ అంటే ఏంటి అండ్ దీనికి సంబంధించి ఒక ఇష్యూకి సంబంధించి చూస్తే మనకి యూపీఏ. సో ఈ యొక్క యూపీఏకి సంబంధించి చూస్తే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి దానికి సంబంధించి చూస్తే మనకి మెయిన్ గా తీసుకుంటే ఎందుకు మనకి దీనిని ఇవ్వడం అనేది జరుగుతుంది? సో జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి, సో జనరల్ ఎలక్షన్స్ కి, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున మనకి సో వీరికి సంబంధించి, సో దీనిని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2004 లో మనకి యొక్క యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూడండి, మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అంటే మెయిన్‌గా ఈ యొక్క పాలిటీ పరంగా తీసుకుంటే ఏవైతే వస్తున్నాయో సో అటువంటివనేది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క పాలిటీ పరంగా వస్తున్నటువంటి మెయిన్ థింగ్స్ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇప్పుడు తీసుకుంటే మనకి వచ్చేసరికి ఈ యొక్క యూపీఏ. సో దీన్నే మనం ఏమంటామంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని చెప్పి చెప్తాం. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఐఐటీ. సో చూడండి, ఐఐటీస్ గురించి ఎవ్రీ డే కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్‌లో. ఇటీవల కాలంలో లాస్ట్ 1 మంత్ బ్యాక్ నుంచి మనం ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి ఎవ్రీథింగ్ అనేది చూడడం అనేది జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి. ఐఐటీ కాన్పూర్ కావచ్చు, ఐఐటీ మద్రాస్ కావచ్చు, ఐఐటీ బాంబే. సో ఎవ్రీథింగ్ ఇటీవల 1 మంత్ బ్యాక్ నుంచి ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క ఐఐటీస్ అనేది ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్‌లో మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి ఐఐటీస్‌కి సంబంధించి, సో ఈ యొక్క ఐఐటీ అంటే ఏంటి? సో ఫుల్ అబ్రివేషన్ ఏంటి? సో ఈ యొక్క ఐఐటీ యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే మనకి చూడండి. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్, అండ్ ఆప్షన్ బి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్, అండ్ ఆప్షన్ సి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఆప్షన్ డి ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? సో జస్ట్ ట్రై చేయండి. మిస్టేక్స్ అయినా సరే మనకి ఏంటి అంటే అండి, మనం లెర్న్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ అనేది మనకి, సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ టాపికే. ఎందుకంటే ఏదైనా సరే ఒక మిస్టేక్ అనేది మనం చేసినప్పుడే కదా మనకి అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అనేది అర్థమవుతాయి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఇప్పుడు తీసుకుంటే ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సో ఐఐటీస్ అంటే ఏంటి? సో ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి చూస్తే మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వెరీ గుడ్ అండి హర్ష వెంకట్ సాయి గారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఐఐటీస్‌ని మనం చాలా ఇంపార్టెంట్‌గా తీసుకుంటాం. ఇటీవల కాలంలో న్యూ ఇన్నోవేషన్స్ కావచ్చు, న్యూ టెక్నాలజీస్ కావచ్చు, సో డిఫరెంట్‌గా మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం అని చెప్పి చెప్తాం. మనకి ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్నే భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయాలు అని చెప్పి చెప్పవచ్చు ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి. సో ప్రస్తుతం భారతదేశంలో మొత్తంగా చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. టోటల్‌గా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఐఐటీస్ ఎన్ని? సో జస్ట్ ఒక క్వెషన్ అండి రైజ్ చేస్తున్నాను. సో జస్ట్ ఆహ్, ఒకసారి ట్రై చేయండి. సో టోటల్‌గా మన ఇండియాలో ఉన్నటువంటి ఐఐటీస్ ఎన్ని? సో టెల్ మీ. సో టోటల్‌గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐఐటీస్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ ఎన్ని ఐఐటీస్ అనేది మన భారతదేశంలో ఉండడం అనేది జరుగుతుంది. సో జస్ట్ గెస్ చేయండి. అండ్ మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి చూస్తే, సో హౌ మెనీ ఐఐటీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియా? సో జస్ట్ టెల్ మీ, హౌ మెనీ ఐఐటీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియా? ఎన్నున్నాయి? మన భారతదేశంలో ఈ యొక్క ఐఐటీస్ అనేది మనకి ఎన్ని ఉండడం అనేది జరుగుతుంది? సో ఆ యొక్క ఐఐటీస్ అనేది మనకి, సో చూడండి మనకొచ్చేసరికి ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి,
సో ఐఐటీస్. సో ఆ యొక్క ఐఐటీస్ కి సంబంధించి చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టోటల్ గా తీసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి అంటే చూడండి మనకి ఎస్ రామ గారు, వెరీ గుడ్ అండి రామ గారు. సో 16 ఐఐటీస్ అనేది మనకి మన భారతదేశంలో ఉండడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క బిట్ అనేది మనకి. టోటల్ గా మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఐఐటీస్ యొక్క ఎంత అంటే భారతదేశంలో 16 ఐఐటీస్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో టోటల్ గా తీసుకుంటే ఈ యొక్క ఐఐటీస్ అనేది మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ యొక్క కళాశాలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను ఇవ్వడంతో దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మనకి యొక్క భారతదేశం వైడ్‌గా సో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిందని చెప్పొచ్చు. సో చూడండి, ప్రెజెంట్ కూడా నూతనంగా ఎన్నో ఇన్నోవేషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయంటే మనకి ఫస్ట్ మనకి యొక్క ఐఐటీస్ అనేది కూడా వినపడడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఐఐటీస్‌కి సంబంధించి. హర్ష వెంకట సాయి గారు 23. నో అండి, హర్ష వెంకట సాయి గారు 16 ఆప్షన్ మనకి 16 అనేది కరెక్ట్ ఆన్సర్. సో టోటల్‌గా వచ్చేసరికి మనకి 16 ఐఐటీస్ అనేది మన భారతదేశం ఓవరాల్‌గా ఉండడం అయితే జరుగుతుంది. సో చూడండి మనకి టోటల్‌గా ఎన్ని ఐఐటీస్ మనకి ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నాయంటే 16. సో జస్ట్ జనరల్ క్వెషన్ అండి. మనకి మేబీ ఇంపార్టెంట్ కావచ్చు. సో అందువల్ల ఈ యొక్క క్వెషన్ అనేది రైజ్ చేయడం అనేది జరుగుతుంది. యెస్, వెరీ గుడ్ హర్ష వెంకట సాయి గారు, ట్రై చేశారు. సో బట్ ఆన్సర్ వచ్చేసరికి ఎంత అంటే 16 ఆన్సర్ అండి. ఓకే. ఈస్ దిస్ ఓకే హర్ష వెంకట సాయి గారు? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐపీఎస్. సో చూడండి మనకి టోటల్‌గా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని చెప్పి సో బిఫోర్ కూడా చూసాం మనం ఈ యొక్క ఐఏఎస్ అని చెప్పాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లోనే అదే విధంగా యూపీఎస్‌సి సర్వీసెస్‌కి సంబంధించి మరొక ఇంపార్టెంట్ టోటల్‌గా 23 సర్వీసెస్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుందని చెప్పాను. సో ఆ యొక్క 23 సర్వీసెస్‌లో మనకి ఈ యొక్క ఐఏఎస్ అండ్ ఐపీఎస్ సో అటువంటి ఇంపార్టెంట్ మనకు మరొకటి ఏంటి అంటే యూపీఎస్‌సిలో వచ్చేసరికి ఓకే. ఓకే అండి హర్ష వెంకట సాయి గారు. సో మీకు అర్థమైంది. సో 16 అనేది మనకి టోటల్‌గా ఉండడం జరుగుతుంది. సో లెట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వెషన్. సో ఐపీఎస్. సో చూడండి మనకి ఐపీఎస్ అంటే ఏంటి? సో ఆప్షన్స్ ఆర్ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అండ్ ఆప్షన్ బి ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఆప్షన్ సి ఇండియన్ పోలీస్ స్టేషన్ అండ్ ఆప్షన్ డి ఇంప్రూవ్డ్ పోలీస్ సర్వీస్. ఎస్, వెరీ గుడ్ హర్ష వెంకట సాయి గారు. ఆప్షన్ బి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అని చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్, గ్రాండ్ సక్సెస్ గారు, వెరీ గుడ్ అండి. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియన్ పోలీస్ సర్వీస్. చూడండి మనకి రక్షణ రంగ వ్యవస్థ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ యొక్క కరోనా కాలంలో తీసుకుంటే సో వారి ప్రాణాలకు తెగించి మన కోసం మన యొక్క ఫ్యామిలీస్ కోసం వారు ఎంతగానో కష్టపడుతున్నారు. సో అటువంటి ఇంపార్టెంట్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. సో ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ కి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో కూడా మనం చూసాం ఈ యొక్క పోలీస్ రంగం వారు ఎన్నో వినూత్నమైనటువంటి సేవలను మనకు అందించడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా తీసుకుంటే ఎటువంటి యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది, భారతదేశ పౌర సేవలకు మారు పేరు అని చెప్పొచ్చు. ఈ యొక్క సేవలు భారత ప్రభుత్వ అధికారులు భారతదేశానికి ప్రజలకు చేసేటువంటి ఒక గొప్ప సేవ. భారత పరిపాలనా వ్యవస్థల యొక్క భారత పౌర సేవలు అనేది అతి ముఖ్యమైనటువంటి రంగంగా తీసుకుంటాం. చూడండి మనకి యొక్క కరోనా కాలంలో కూడా మనకి ముఖ్యంగా ఈ యొక్క డాక్టర్స్ అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క పోలీస్ సర్వీసెస్ వారు ఎన్నో వినూత్నమైనటువంటి సేవలను మనకు అందించడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అని చెప్తాం. సో వీరి యొక్క సేవలు అనేది మనకి ఎన్నో విధాలుగా రక్షణ పరంగా కావచ్చు అండ్ మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి పరంగా ఎన్నో విధాలుగా మనకి వీరనేటువంటి వారు వారి యొక్క సేవలను వినూత్నమైనటువంటి సేవలను అందిస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఇది మనకి యొక్క ఐపీఎస్ కి సంబంధించి ఇండియన్ పోలీస్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎల్టీజెన్. సో చూడండి, జస్ట్ లిసన్ అండ్ అబ్జర్వ్ చేయండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఎల్టీజెన్‌కి సంబంధించి చూడండి మనకి ఈ యొక్క ఎల్టీజెన్ అంటే ఏంటి? సో ఈ యొక్క ఎల్టీజెన్‌కి సంబంధించి చూడండి మనకి చూడండి. సో ఆప్షన్స్ ఆర్ లెఫ్టినెంట్ జెంటిల్‌మెన్ అండ్ లెఫ్టినెంట్ జనరల్, లెఫ్టినెంట్ జనరేషన్ అండ్ లేట్ జనరల్. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో చూడండి దీని గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ట్రై చేయండి. సో విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సీత గారు ఎస్ అండి. వెరీ గుడ్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్.
ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి సీత గారు. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఏంటి అంటే ఆప్షన్ బి గ్రాండ్ సక్సెస్, ఆప్షన్ బి వెరీ గుడ్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రమా గారు ఆప్షన్ బి. సో ఎస్ ఏంటి అంటే మనకి ఎల్టీ చెన్ అంటే ఏంటి అంటే ఆప్షన్ బి లిటిన్ జనరల్ అని చెప్పి చెప్తాం. సో దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కూడా చెప్తానని చెప్పాం కదా. సో అది ఏంటి ఆ యొక్క టాపిక్ గురించి, సో మెయిన్ థింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందులో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మనకి టోటల్ గా మనం దీన్ని ఎల్టీజీ అని చెప్పి చెప్తాం. సో ఎల్టీజీకి సిమిలారిటీ ఉన్నటువంటిది ఒక ఎల్టీ చెన్ అని చెప్పి చెప్తాం. నాటో కోడ్ చూడండి, మనకి ఇటీవల కాలంలో ర్యాంకింగ్స్ అనేది కూడా దీనికి సంబంధించి విడుదల చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి కాంపిటేటివ్ పరంగా తీసుకుంటే. మిడిల్ ఏజెస్ అని చెప్పి ర్యాంక్ ట్రేసెస్ ఇట్స్ ఆరిజిన్స్ టు ది మిడిల్ ఏజెస్. సో ఎవరైతే యవన వయసులో ఉన్నారో సో వారందరికీ సంబంధించి ఒక ర్యాంకింగ్స్ ని కూడా మనకి ఇటీవల కాలంలో విడుదల చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి యొక్క బిట్ ఏంటి, సో ఫుల్ అబ్రివేషన్ ఏంటి అంటే లూటినెంట్ జనరల్ అని చెప్పి చెప్తాం. దీన్నే ఎల్టీ జెన్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. కాంపిటేటివ్ పరంగా యొక్క అబ్రివేషన్స్కి మేబీ అబ్రివేషన్స్ అన్నీ కూడా రాకపోవచ్చు, బట్ ఆ యొక్క కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది మనకి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పి చెప్తాం ఈ యొక్క ఎల్టీ జెన్కి సంబంధించి. అండ్ లెట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఐఏఎఫ్ చూడండి, మనకి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క యూపీఎస్సి సర్వీసెస్కి సంబంధించి బిఫోర్ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో అటువంటి యొక్క యూపీఎస్సి సర్వీసెస్కి సంబంధించి మరొక క్వశ్చన్ అనేది రైజ్ చేయడం అయితే జరిగింది. సో ఐఏఎఫ్, సో వాట్ ఈస్ మెంట్ బై ఐఏఎఫ్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆప్షన్ బి ఇండిపెండెంట్ ఎయిర్ ఫోర్స్, అండ్ ఆప్షన్ సి ఇండియన్ ఏరోప్లేన్ ఫోర్స్, అండ్ ఆప్షన్ డి ఇండియన్ ఎయిర్ ఫ్లాగ్. సో జస్ట్ ట్రై చేయండి విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐఏఎఫ్. ఎస్ అండి రమా గారు, ఆప్షన్ ఏ, సారీ, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. సో ఐఏఎఫ్ అని చెప్పి చెప్తాం. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఐఏఎఫ్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాం. వీటిని మనం ఐఏఎఫ్ అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ బిఫోర్ కూడా మనం చూసాం. ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా. అండ్ మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ ఏరోప్లేనర్ అని చెప్పి కూడా ఒక ఉమెన్ మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో హెడ్లైన్స్లో కూడా మనం చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్కి సంబంధించి చూడడం అయితే జరిగింది. హర్ష వెంకట్ సాయి గారు ఆప్షన్ ఏ. ఎస్ అండి, వెరీ గుడ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి భారత వైమానిక దళం, సో ఎయిర్ వేస్ అని చెప్పి చెప్తాం. అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారత వైమానిక దళం భారతదేశానికి చెందినటువంటి త్రివిధ దళాలలో అత్యంత ముఖ్యమైనటువంటి సేనా విభాగం అని చెప్పి చెప్తాం. సో దీనికి సంబంధించి ఒక డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 8న మనకి భారత వైమానిక దళ దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనం దీనికి సంబంధించి చూస్తాం. ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ 8న మనకి భారత వైమానిక దళం దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చూడండి, మనకు వచ్చేసరికి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించి ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాం. ఇటీవల కాలంలో కూడా ఒక ఉమెన్ అనేవారు ఒక నూతనమైనటువంటి ఒక పదవితో మనకి ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ లో కూడా చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ ఐఏఎఫ్ అని చెప్పి చెప్తాం. అండ్ లెట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఎంపీ, సో జస్ట్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్తాం. సో జస్ట్ నార్మల్గా పెట్టడం అయితే జరిగింది. సో చూడండి, ఎంపీ ఆప్షన్ సార్. ఆప్షన్ ఏ మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్, మేనేజర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ పార్టీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. జస్ట్ టెల్ మీ విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, మనకి ఈ యొక్క మనకి ఏదైతే ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క పాలిటీ పరంగా ఏదైతే ఉంటుందో వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి.
ఇటీవల కాలంలో కూడా ఎవ్రీ టైమ్ మనం చెప్తూనే ఉన్నాం. ఈ యొక్క పాలిటీకి సంబంధించి ఏదైనా సరే ఒక క్వెషన్ అనేది మనకి రైజ్ చేయడం జరిగింది అంటే డెఫినిట్‌గా దాని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అని చెప్పి. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకొచ్చేసరికి సీతా గారు ఆప్షన్ డి వెరీ గుడ్ అండి. ఆప్షన్ డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ గ్రాండ్ సక్సెస్ యెస్ అండి. ఆప్షన్ డి అండి వెరీ గుడ్ అండి. గ్రాండ్ సక్సెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పి చెప్తాం. సో, మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఒక బ్రీఫ్‌గా చెప్తాను చూడండి. బ్రీఫ్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఏంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్? సో, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అని చెప్పి చెప్తాం. మనకి ఎంపీస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. సో, మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఎంపీ ఎందుకు అంటే వీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్‌లో ఒక సభ్యునిగా వీరు వ్యవహరించడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే మొత్తంగా తీసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేల పైన వీరు ఒక అధికారిగా వీరు ఉండడం అనేది జరుగుతుంది. పార్లమెంట్‌లో ఒక భాగస్వాములుగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో, అందుకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో, పార్లమెంట్‌లో ఒక భాగస్వామిగా వీరు ఉండడం అనేది జరుగుతుంది. వారినే ఎంపీ అని చెప్పి చెప్తాం. సో, ఆప్షన్ డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వెషన్. ఎంఆర్‌పి. సో, చూడండి మనకి యొక్క ఎంఆర్‌పికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి బిఫోర్ కూడా మనకి యొక్క జీడీపీ అండ్ ఎంఆర్‌పి సో, ఇటువంటికి సంబంధించి మనకి క్వెషన్స్ అనేది కాంపిటేటివ్‌లో అడగడం అనేది జరిగింది. సో, లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఒక పేపర్‌ని బేస్ చేసుకొని మనకి ఇది ఇవ్వడం అయితే జరిగింది. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఎంఆర్‌పికి సంబంధించి సో, ఇది యొక్క ఫుల్ అబ్రివియేషన్ ఏంటి అంటే మనకి మినిమమ్ రిటైల్ ప్రైస్ అండ్ ఆప్షన్ సి ఆప్షన్ బి మాక్సిమం రిటైల్ ప్రైస్ అండ్ ఆప్షన్ సి మాక్సిమం రిటైల్ ప్రొడక్ట్ అండ్ ఆప్షన్ డి maximum rate of product. So just observe చేయండి which option is the correct answer. ఎస్ అండి సీత గారు వెరీ గుడ్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రాండ్ సక్సెస్ ఎస్ అండి వెరీ గుడ్. గ్రాండ్ సక్సెస్ గారు వెరీ గుడ్ అండి. మాక్సిమం రిటైల్ ప్రైస్ ఆప్షన్ బి. సీత గారు అండ్ గ్రాండ్ సక్సెస్ సో మాక్సిమం రీటైల్ ప్రైస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నిటిలో కూడా మనకి మెయిన్‌గా తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్‌లో ఇది కూడా మనకు ఉండడం అనేది జరుగుతుంది. గ్రాండ్ సక్సెస్ యెస్ అండి. ఆప్షన్ బి వెరీ గుడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మాక్సిమం రీటైల్ ప్రైస్. సో ఈ యొక్క మాక్సిమం రీటైల్ ప్రైస్‌కి మనం బిఫోర్ చూసాం కూడా. సో కరెంట్ అఫైర్స్‌లో కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్‌లో దీని గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మాక్సిమం రీటైల్ ప్రైస్ ఎంఆర్‌పి అంటాం. సో ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ క్యాలిక్యులేటెడ్ ప్రైస్ అని చెప్పి చెప్తాం. ఈజ్ ద హైయెస్ట్ ప్రైస్ దట్ కెన్ బి చార్జ్డ్ ఫర్ ఎ ప్రొడక్ట్ సోల్డ్ ఇన్ ఇండియా. సో చూడండి మనకి మెయిన్‌గా ప్రభుత్వం చేత అని కాదు. సో మ్యానుఫ్యాక్చరర్ ద్వారా ముద్రించబడినటువంటి ఒక రేట్‌ని ఒక ప్రైస్‌ని ఎంఆర్‌పి అని చెప్పి చెప్తాం. మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పి చెప్తాం. ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ యొక్క ఎంఆర్‌పికి సంబంధించి లాస్ట్ టైం మనం కరెంట్ అఫైర్స్‌లో కూడా జస్ట్ 20 డేస్ బ్యాక్ కూడా మనం దీని గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే యొక్క ఎంఆర్‌పి దీన్నే మనం మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పి చెప్తాం. సో ఇది మనకి యొక్క టాపిక్‌కి సంబంధించి. అండ్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వెషన్. ఐపీసీ. సో చూడండి ఐపీసీ మనకి యొక్క ముఖ్యంగా చూడండి ఈ యొక్క కోర్ట్స్‌కి సంబంధించి కోర్ట్‌లో మనం ఎక్కువగా కూడా ఈ యొక్క అంశం గురించి చూస్తాం. ఐపీసీ సెక్షన్స్ అని చెప్పి. సో దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క ఐపీసీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మెంట్ బై ఐపీసీ? సో జస్ట్ అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్ సార్. ఆప్షన్ ఏ ఇండియన్ పెనల్ కోడ్ అండ్ ఆప్షన్ బి ఇండియన్ పోలీస్ కోడ్ అండ్ ఆప్షన్ సి ఇండియన్ పోస్టల్ కోడ్ అండ్ ఆప్షన్ డి ఇండియన్ పెనల్ కేర్. So panel care. So which option is the correct answer? Just try it guys. ఇంపార్టెంట్ అండి మనకి ఒక కోర్ట్‌కి సంబంధించి ఏదైనా సరే. సీత గారు వెరీ గుడ్ అండి. ఇండియన్ పెనల్ కోడ్. సో వెరీ గుడ్ అండి. ఆప్షన్ ఏ ఎస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గ్రాండ్ సక్సెస్ ఏ ఎస్ వెరీ గుడ్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐపీసీ. సో ఈ యొక్క ఐపీసీకి సంబంధించి చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాం. సో దీనికి సంబంధించి చూస్తే ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి చెప్తాం. భారతీయ శిక్షా స్మృతి. సో 1860 అక్టోబర్ 6న మనకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క ఐపీసీ అని చెప్పి. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి చెప్తాం. సో భారతీయ శిక్షా స్మృతి మనకి దీన్ని అక్టోబర్ 6న 1860లో మనకి దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది.
ఇటీవల కాలంలో కూడా చూస్తే మనకి యొక్క ఇండియన్ పీనల్ కోడ్ అనేది జమ్మూ కాశ్మీర్లో కూడా అమల్లో ఉందని చెప్పి చెప్తాం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనకి దీన్ని ఏమంటారంటే రణబీర్ పీనల్ కోడ్ అంటే ఆర్పిసి అని చెప్పి పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి యొక్క నేమ్స్కి సంబంధించి ఏవైతే యొక్క అబ్రివేషన్స్ అనే కాదు, సో పర్టికులర్గా మనకి యొక్క నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నప్పుడు సో దాని పట్ల మనకి ప్రత్యేకంగా చూడండి. సో ఐపీసీ దీన్నే మనం ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి చెప్తాం. సో ఆప్షన్ ఏ ఇండియన్ పీనల్ కోడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించి ఒక ఐపీసీ అని చెప్పి చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లెట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. వ్యాట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఎకానమీకి సంబంధించి ఇటీవల కాలంలో ఈ యొక్క చూస్తే మనకి ఈ యొక్క వ్యాట్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ మెంట్ బై వ్యాట్. సో ఆప్షన్స్, ఆప్షన్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అండ్ ఆప్షన్ బి వాల్యూ యాడెడ్ ట్రేడ్, అండ్ ఆప్షన్ సి వేరియబుల్ అప్లైడ్ ట్యాక్స్, and option D value adjust tax. So which option is the correct answer? సో చూడండి వ్యాట్ అంటే ఏంటి మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క వ్యాట్ ని ఏమని చెప్పి చెప్తాం. సో దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి యొక్క ఇప్పుడు బిఫోర్ లాస్ట్ 3 అనేది మనకి ఒక పీనల్ కోడ్ కి సంబంధించి కావచ్చు, అండ్ మనకి యొక్క యాక్రోనిమ్ ముఖ్యంగా యొక్క అబ్రివేషన్స్ కి సంబంధించి చూస్తే వాట్ ఈస్ మెంట్ బై వ్యాట్. గ్రాండ్ సక్సెస్ ఆప్షన్ ఏ వెరీ గుడ్ అండి. గ్రాండ్ సక్సెస్ ఎక్సలెంట్, అసలు మీరు కరెక్ట్గా ఆల్ గెస్ట్ చేశారు. సో వెరీ గుడ్ సీత గారు, మీరు కూడా అండి చాలా బాగా చెప్తున్నారు. సో వెరీ గుడ్ ఆప్షన్ ఏ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చినప్పుడు దాని పట్ల మనం ఒక ట్రై అనేది చేస్తూ ఉంటే మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేది మనకి కరెక్ట్ అనేది రాంగ్ అనేది మనకి అనవసరం అండి. మనం జస్ట్ ట్రై చేయాలి. సో వాట్ ఈస్ మెంట్ బై వ్యాట్ అన్నాం. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో చూడండి వెరీ గుడ్ అండి. గ్రాండ్ సక్సెస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఈ యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ దీన్నే మనం వ్యాట్ అని చెప్పి చెప్తాం. సో ఏంటి మనకి యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో చూడండి మనకి యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏంటంటే వస్తువులను మనకి సెల్లింగ్ చేసేటువంటి ఒక పన్ను. సో అమ్మకపు పన్ను మనకి సేల్స్ ట్యాక్స్ అని చెప్పి చెప్తాం. రాష్ట్రాలకు ముఖ్యంగా ఆదాయపు పన్ను వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్. ఈ యొక్క పన్ను విధించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటాం. సో అది ఎక్కడి నుంచి, సో కేంద్ర పరిధిలో మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా తీసుకుంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఒక ట్యాక్స్ ఏది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో వస్తువుల అమ్మకంపై వేసేటువంటి ఒక పన్ను విధించేటువంటి ఒక పన్నునే మనకి మొట్టమొదటిసారిగా మనకి యొక్క రాష్ట్రం విధించినటువంటి రాష్ట్రం ఏదంటే 1939లో మద్రాస్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా సాధారణ అమ్మకపు పన్నును విధించింది అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే యొక్క వ్యాట్ అని చెప్పి చెప్తాం. సో హైదరాబాద్ ప్రాంతంలో తొలిసారిగా ఎప్పుడంటే 1950లో అమ్మకపు పన్ను. చూడండి మనకి యొక్క ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీథింగ్ కూడా మనకి చూడండి ఈ యొక్క వ్యాట్ అంటే ఏంటి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి చెప్తాం. సో అమ్మకపు పన్ను రాష్ట్ర ప్రభుత్వం చేత విధించబడేటువంటి ఒక పన్ను అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా మనకి యొక్క ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి చెప్తాం. సో లెట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఎస్జి. సో వాట్ ఈస్ మెంట్ బై ఎన్ఎస్జి. సో జస్ట్ చూడండి మనకి ఎన్ఎస్జి. సో ఎప్పుడు కూడా మనకి యొక్క అబ్రివేషన్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చూడండి. సో ఆ విధంగా తీసుకుంటే ఆప్షన్స్ ఆర్ ఎన్ఎస్జి నేషనల్ సర్వీస్ గార్డ్, అండ్ ఆప్షన్ బి నేషనల్ సీ గార్డ్, అండ్ ఆప్షన్ సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, అండ్ ఆప్షన్ డి నేషనల్ సేఫ్టీ గార్డ్. సో విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ట్రై ఇట్ గైస్. సీత గారు ఎస్ అండి. ఆప్షన్ సి వెరీ గుడ్ అండి. ఆప్షన్ సి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఎస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి మనకు వచ్చేసరికి ఆప్షన్ సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండి. ఇంపార్టెంట్ మనకి యొక్క ఎన్ఎస్జికి సంబంధించి చూస్తే వెరీ వెరీ గుడ్. సో గ్రాండ్ సక్సెస్ ఎస్ అండి. వెరీ గుడ్ అండి గ్రాండ్ సక్సెస్ గారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రమా గారు ఆప్షన్ సి అండి. ఎస్ అండి. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి చెప్తాం. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దీన్నే మనం ఎన్ఎస్జి అంటాం. సో ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మనకి ఏంటి అంటే చూడండి మనకి కౌంటరిజం అని చెప్పి చెప్తాం. సో కౌంటర్ టెర్రరిజం. సో ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అని చెప్పి చెప్తాం.
సో ఎంహెచ్ఏ సో ఎప్పుడు మనకి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందంటే సెప్టెంబర్ 22 1986 నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఏ సమయంలో అంటే ఆపరేషన్ బ్లూ స్టార్. సో చూడండి మనకి యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి అంశం అని చెప్తాం. సో అటువంటి అంశానికి సంబంధించి చూస్తే ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో మనకి యొక్క నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఈ రోజు యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్‌కి సంబంధించినటువంటి అంశాలు. సో గాయ్స్ ఈ విధంగా మనకి ఈ యొక్క అబ్రివేషన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ యొక్క అబ్రివేషన్స్‌కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకంగా చూడండి. ఈ యొక్క వీడియో అనేది కంప్లీట్ అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనకి వాటి పట్ల మనకి యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫార్మ్ ఏంటి? సో ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయండి. సో గాయ్స్ ఇవే కాకుండా మన ఛానెల్‌లో మరెన్నో నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా జాబ్ ప్రొఫైల్స్ గురించి కావచ్చు, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి, అండ్ మెయిన్‌గా తీసుకుంటే డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కూడా మన ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ, మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్‌ని మీరు పొందడం